పక్కన అరాచకంబయ్య ట్రైన్. ఖానాపూర్ అస్సామిటి బెంగళూరు 174 కిలోమీటర్లు అయితే క్లియర్ చేసాము. ఇంకా ఎలా ఉంటారా కానీ లోపల నాకు నేను కొడుతున్నాడు భయ్యా మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ అయితే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఒకసారి చూసుకుంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ మొత్తం డిఫరెంట్ లుక్తోనే ఉంటుంది. మనం ఈరోజు చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు జర్నీ చేయబోతున్నాం. ఏ ట్రైన్ అంటే పినాకిని. ఇప్పుడు టైం చూసుకుంటే 1:30 అవుతుంది. మన ట్రైన్ అయితే 2:05కి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉన్నాం. మన పినాకిని ఏ ప్లాట్ఫామ్ మీద ఉందో చూసుకొని ఒకసారి పినాకిని దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇప్పుడు బిజీగా ఉంటుంది, చాలా చాలా బిజీగా. టైం అయితే 1:33. ఒకసారి డిస్ప్లే బోర్డులో మన ట్రైన్ ఎక్కడ ఉందో చూద్దాము. ఏదో యాడ్ ప్లే అవుతుంది. యాడ్ తర్వాత వస్తాయిలా ఉంది చూసి ట్రైన్ దగ్గరికి వెళ్ళి మిగిలిన డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. వచ్చింది 12712 పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 2:05 ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉంది. 5కి అయితే వెళ్ళిపోదాం. మనం లాస్ట్ బ్లాక్ చేసాం కదా 16054 తిరుపతి ఎక్స్ప్రెస్. మళ్ళీ ఇది 2:25కి అయితే మళ్ళీ తిరుపతి వెళ్ళిపోతుందంట. ప్లాట్ఫామ్ నెంబర్ 555 ఇదే మన పినాకిని. చెన్నై సెంట్రల్ స్టేషన్ ఏంటంటే ఒక డెడ్ ఎండ్ స్టేషన్. ట్రైన్స్ ఏమన్నా వచ్చి అంటే ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళాలి కానీ ముందుకైతే ఏది వెళ్ళలేవు. వ్యాప్ 4లోకి అయితే ఉంది. పక్కన ఒక ట్రైన్ ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద గంగా కావేరి. ఒకసారి చూసుకుంటే మన ట్రైన్ ఇది పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళినప్పుడు మార్నింగ్ వస్తుంది అన్నమాట. ఇది అప్పుడు 12711. అది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వెళ్ళినప్పుడు 12712 ట్రైన్ నెంబర్ అయితే. ఇప్పుడు మన ట్రైన్ అయితే 2:05 అయితే స్టార్ట్ అవుతుంది. విజయవాడ వెళ్ళబోతుకి 9:35 అవుతుంది, రాత్రి 9:35. ఈరోజు మనం పినాకినిలో జర్నీ చేయబోతున్నాం. మొత్తం 431 కిలోమీటర్లు. నేనైతే సెకండ్ క్లాస్ సిట్టింగ్లో ట్రావెల్ చేయబోతున్నాను. 180 రూపాయలు అయితే పడింది టికెట్ అయితే. జనరల్ కోచెస్ అయితే ఇక్కడ ఫుల్ అయిపోయాయి చెన్నై సెంట్రల్ స్టేషన్లోనే. మనదైతే D478 విండో సీట్ అయితే వచ్చింది. మన ట్రైన్ సోర్స్ స్టేషన్ అండ్ డెస్టినేషన్ స్టేషన్ 2 స్టేషన్స్తో కలుపుకొని మొత్తం 14 స్టాప్లు విజయవాడకు వెళ్ళడానికి. చెన్నై సెంట్రల్ నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. మార్నింగ్ విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వచ్చి పినాకిని అయితే 6 hours 55 minutes అయితే వచ్చేస్తుంది. అదే ఇప్పుడు వెళ్తుంది కదా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వెళ్ళి పినాకిని 7 hours 35 minutes అయితే తీసుకుంటుంది. దానికన్నా 40 minutes ఎక్కువ అయితే తీసుకుంటుంది పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనం ఈరోజు జర్నీ చేయబోతుంది ఏంటనుకున్నారు? ఐసీఎఫ్ కోచెస్. తొందరలోనే LHB కోచెస్కి అప్డేట్ అవుతుందని విన్నాను ఈ మంత్లోనే. మార్నింగ్ ఈ ట్రైన్ విజయవాడలో 6:10కి అయితే స్టార్ట్ అవుతుంది. చెన్నై సెంట్రల్ రాబోతుకి 1:05 అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు 2:10కి అయితే బయలుదేరుతుంది. విజయవాడ వెళ్ళబోతుకి 9:35 అయితే అవుతుంది. అహ్మదాబాద్ చెన్నై హంసఫర్ ఎక్స్ప్రెస్, హంసఫర్ కోచెస్ అయితే భలే ఉంటాయి కలర్ఫుల్గా. అహ్మదాబాద్ నుంచి చెన్నై వచ్చినప్పుడు 22920. చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు 22919. బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ స్కిప్ చేస్తున్నాము. మాస్ లోకల్ ట్రైన్. మన పినాకిని ఫస్ట్ టైం చూసుకుంటే July 6, 1992. ఇప్పటికి దగ్గర 32 సంవత్సరాలు అవుతుంది పినాకిని స్టార్ట్ అయ్యి.
ట్రైన్ ఒక పక్కకు వంగి మరీ వెళ్తుంది. చాలా చాలా స్లాంట్, చాలా బ్యాక్ సైడ్ తీసుకుంటే వ్యూ ఇది ఒక పక్కకి అలా వంగిపోయి వెళ్తుంది. సూళ్ళూరుపేట అయితే వచ్చాము. షాలిమార్ టు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్. చెన్నైలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 82 కిలోమీటర్లు అయితే క్లియర్ చేసాము. మనమైతే 3:18 రావాలి. 3:29కి అయితే వచ్చాము. 11 నిమిషాల డిలేలో సూళ్ళూరుపేట ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద వచ్చాము. సూళ్ళూరుపేట తర్వాత నెక్స్ట్ స్టాప్ నాయుడుపేట. నాయుడు గారి బయటకి అయితే వెళ్ళిపోతాం. సూళ్ళూరుపేట బాయ్ 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 బాయ్. నాకు నేను కొడుతున్నాడు భయ్య, మామూలు కాదు, మాస్ కొట్టుడే. మాస్ నుంచి బయలుదేరిందేమో చదువు కొడుతున్నాడు. పక్కన స్టేషన్స్ అయితే ఇట్లా అట్లా 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 వెళ్ళిపోతున్నాయి అంతే. నాయుడుపేట ఇప్పటికీ 109 కిలోమీటర్లు అయితే కవర్ చేసాము. 3:43కి రావాలి. 3:50కి వచ్చింది. 7 మినిట్స్ డిలేలో నాయుడుపేటకి అయితే వచ్చాము. 1:45 109 కిలోమీటర్లు అయితే కవర్ చేసాము. ప్రతి స్టేషన్లో జనం అయితే గట్టిగా ఉన్నది ట్రైన్ ఎక్కడానికి. నాయుడుపేట, నాయుడు గారి పేట. నాయుడుపేట నుంచి మన ట్రైన్ అయితే కదిలింది. ప్రతి స్టేషన్కి 2 మినిట్స్ అయితే అవుతుంది మన ట్రైన్. టైం చూసుకుంటే 3:55 అయితే అయింది. 3:54 3:55 అయితే కాదు. నాయుడుపేట తర్వాత మన నెక్స్ట్ వెళ్ళబోయే స్టేషన్ ఏంటంటే కోడూరు జంక్షన్. కోడూరు మన పినాకిని స్పీడ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మామూలుగా కొట్టట్లేదు. దంచి 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 సాగదీసే కొడుతుంది, మామూలు కాదు. 1:50 109 కిలోమీటర్లు అయితే కవర్ చేసింది మన పినాకిని. మనం ఈరోజు మొత్తం జర్నీ చేయబోతుంది 431 కిలోమీటర్లు. 431 కిలోమీటర్లో 109 కిలోమీటర్లు అయితే ఆల్రెడీ మనం కంప్లీట్ చేసేసాము. ఇది మనవాడు కొట్టుడు 108 107 111. మామూలు కొట్టుడు కాదు. పినాకిని అంటే పినాకిని చూపించాడు. పెద్ద పర్య స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం.
ఏంటంటే ఇది గూడూరు జంక్షన్ అయితే వచ్చాము. దానాపూర్ అస్సామిటి బెంగళూరు. ఇప్పటికీ మనం 137 కిలోమీటర్లు అయితే క్లియర్ చేసాము. 4:13కు రావాలి, 4:27కి వచ్చింది. పక్కన అరాచి కుంభయ్య ట్రైన్. అమ్మో బాబోయ్, బ్లూ కలర్కి వచ్చి చూసి ఎంత కాలం అయిందో ఇప్పుడు చూస్తున్నాను. దానాపూర్ అస్సామిటి బెంగళూరు స్పెషల్ అంట. స్పెషల్ ఎలా ఉంటారో కానీ లోపల కంపు అయ్యే కంపు. పూరి తిరుపతి దానికన్నా అమ్మ మొగుడు మొత్తం తుపుక్కే ట్రైన్ నిండా. ఆ దానాపూర్ పక్కనే వందే భారత్ అయితే వెళ్ళిపోతుంది. తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ మనల్ని ఇక్కడ పెట్టి అది వెళ్ళిపోతుంది. సికింద్రాబాద్ వెళ్తుంది ఇది. ఇక్కడ మన ట్రైన్, దాని పక్కనేమో దానాపూర్ అస్సామిటి బెంగళూరు స్పెషల్, దాని పక్కనేమో తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్, దాని పక్కన ఇంకొక ట్రైన్ ఉంది. అదేంటనేదో తెలీదు. LHV కూర్చేస్తూ ఉంది రెడ్ కలర్లో. కిటికీలో జూమ్ చేస్తాను చూడండి, కిటికీలో నుంచి కనబడుతుంది వందే భారత్. అదిగో వెళ్ళిపోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉన్న దానాపూర్ కదిలింది అండ్ మంది కూడా కదిలింది. దగ్గర 12 నిమిషాలు అయితే గూడూరు స్టేషన్లో ఆపేశాడు. దానాపూర్ బై బై దానాపూర్. అది వెళ్ళిపోతే దాని పక్కన LHPకి వచ్చేస్తే ట్రైన్ ఉంది. అది ట్రైనా లేదా ఖాళీ ట్రైనా చూడాలి, చూసేద్దాం. జనరల్ ఖాళీగా ఉంది, ఇది చాలా ఖాళీగా ఉంది. జనరల్ రిజర్వేషన్లోనే ఫుల్ క్రౌడ్ ఉంది, కానీ జనరల్ అంతా ఖాళీగా ఉంది. మన వాళ్ళు ఎవరు ఎక్కితే ఆ ట్రైన్ ఎక్కడానికి సాహసం చేయరు. హౌరా సికింద్రాబాద్ గూడూరు ఫల్క్నామా ఎక్స్ప్రెస్ అక్కడ ఉంది. బై బై గూడూరు. గూడూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ తీసుకుంటే నెల్లూరు. ఇక్కడ నుంచి 38 కిలోమీటర్లు నెల్లూరు అయితే. వ్యూ బాగుంది కదా. గూడూరుకి 10 కిలోమీటర్ల ముందు స్లో అయ్యాడు మనవాడు 40-50కి. గూడూరు దాటి 10 కిలోమీటర్ల తర్వాత ఇప్పుడు అందుకున్నాడు. ఇప్పుడు దాకా పిల్లిలా నెమ్మదిగా పాకుండా వచ్చాడు. మన బ్రోలు స్కిప్పింగ్, అన్ని స్కిప్పింగే మధ్యలో స్టాప్లండి. వెంకటాచలం జంక్షన్ స్కిప్పింగ్ ఎర్రగుంట్ల దగ్గర నుంచి ఉంటుంది. వెంకటాచలంకి రూట్ ఇక్కడ నుంచి ఎర్రగుంట్ల జంక్షన్ దగ్గరికి రూట్ అయితే ఉంటుంది.
నెల్లూరు స్టేషన్ అయితే వచ్చింది. ఇప్పటికీ 174 కిలోమీటర్లు అయితే క్లియర్ చేసాము. ఇంకా 255 కిలోమీటర్లు అయితే ఉంది విజయవాడ జంక్షన్కి అయితే. అండ్ ట్రైన్ స్టిల్ 26 మినిట్స్ డిలేలో అయితే ఉంది. చాలామంది నెల్లూరు జంక్షన్లో దిగిపోతున్నారు అండ్ చాలామంది ఎక్కుతున్నారు. అంప్లస్ ఇక్కడ నుంచి ఎక్కువ ఉంటారు అన్నమాట. అంప్లస్ నెల్లూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఒక 2 మినిట్స్ అయితే నెల్లూరులో ఆపాడు. నెల్లూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ తీసుకుంటే బెట్టర్గుంట. నెల్లూరు కోడ్ తీసుకుంటే NLR. నెక్స్ట్ స్టాప్ బెట్టర్గుంట. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు బెట్టర్గుంట అయితే. పెన్నా రివర్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ పెన్నా రివర్ పేరు మీదగానే ఈ ట్రైన్కి పెనాకిని అని పేరు పెట్టారంట. వికీపీడియాలో చదివాను నేనైతే. పెన్నాలో వాటర్ లేదు, అక్కడ ఉంది. క్రికెట్ ఆడుకుంటున్నారు పిల్లలు. పెన్నాలో నీళ్ళు లేవు కదా, హ్యాపీగా ఆడుకుంటున్నారు. గూడ్స్ ట్రైన్ కనిపించాయంటే బెట్టరగుంట వచ్చినట్టే. బెట్టరగుంట గూడ్స్ ట్రైన్ అడ్డా. స్టేషన్ అయితే ఆపోజిట్ సైడ్ వచ్చింది. ఇప్పటికీ 210 కిలోమీటర్లు అయితే క్లియర్ చేసాము ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ దగ్గర నుంచి. స్టిల్ 21 మినిట్స్ డిలేలో ఉంది మన ట్రైన్. అండ్ 221 కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది విజయవాడ జంక్షన్కి. మన నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే కావలి. ఇక్కడ నుంచి ఒక 16 కిలోమీటర్లు కావలి. శ్రీ వెంకటేశ్వర పాలెం స్కిప్ చేస్తున్నాం. కావలి అయితే వచ్చాము. 5 గంటల 39 నిమిషాలకి అయితే రావాలి. 6 గంటల 1 నిమిషానికి అయితే వచ్చాము. స్టిల్ 20 మినిట్స్ డిలేలో మనం ఇట్లాగే ఉన్నాము. మనం వాడైతే కవర్ చేసింది ఏమీ లేదు, దాన్ని పెరగకుండా చూసుకుంటున్నాడు అంతే. మనకి విజయవాడ జంక్షన్కి ఇంకా 205 కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది. జనం చూడండి ఎంతమంది ఉన్నారో. రెడీగా ఉన్నారు. కావలి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద మన ట్రైన్ రెడీగా ఉంది, జనాలు రెడీగా ఉన్నారు. ఆగినట్టునే ఎక్కడమే. కావలి నుంచి 2 మినిట్స్ ఆగిన తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. కావలి తర్వాత నెక్స్ట్ స్టాప్ సింగరాయకొండ. ఇక్కడ నుంచి 38 కిలోమీటర్లు సింగరాయకొండ. కావలి స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది కావలి. బాయ్. సింగరాయకొండ. నెక్స్ట్ ఒంగోలు.
ఒంగోలు. చెన్నై సెంట్రల్ నుంచి ఇప్పటి వరకు 292 కిలోమీటర్లు అయితే క్లియర్ చేసాము. మనకి ఇంకా బ్యాలెన్స్ 139 కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది. ఆల్బముడికి రావాలి 6:58కి అయితే వచ్చింది. 15 నిమిషాల డిలేలో ఒంగోలు స్టేషన్లో మన ట్రైన్ అయితే వచ్చింది. మన ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12712 పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అసలు బయటికి దిగి వ్లాగ్ చేద్దామన్నా కూడా దారిలో అయితే ఫుల్గా క్రౌడ్, గేట్ల దగ్గర ఉన్నారు. బయటికి దిగితే నేను మళ్ళీ ఎక్కలేను, అందుకే కూర్చున్న సీట్ల నుంచి వ్లాగ్ చేయాల్సి వస్తుంది. బాయ్ బాయ్ ఒంగోలు. చీరాల నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ స్టేషన్ బాపట్ల. చీరాల నుంచి బాపట్ల 15 కిలోమీటర్లు, టైం 7:38. ఇప్పుడు ట్రైన్ కొంచెం ఖాళీ అయింది, ప్లేస్ అయితే షిఫ్ట్ అయ్యాను. ఖాళీ అయిపోయింది ట్రైను. అటు సైడ్ ఉన్న సీట్ నాది. ఇప్పుడు దాకా అటు సైడ్ విండో సీట్లను చూపించాను, మొత్తం ఖాళీ. ఇటు సైడ్ సీట్లోకి షిఫ్ట్ అయిపోయాను. ఈసారి ట్రాక్ వైపు వ్యూని చూద్దాం. చీరాల తర్వాత బాపట్ల, నిడబ్రోలు, తెనాలి, విజయవాడ. మనకి ఇంకా ఉన్నది బ్యాలెన్స్ అయితే ఇది. మనోడు కొట్టడం అయితే కొడుతున్నాడు, కానీ ఆ స్టిల్ ఫస్ట్ నుంచి ఉన్న లేట్ అయితే అట్లాగే మెయింటైన్ చేస్తున్నాడు. బాపట్లతో వచ్చేసాము. చెన్నై సెంట్రల్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 357 కిలోమీటర్లు వచ్చాము. బ్యాలెన్స్ 74 కిలోమీటర్స్ ఉంది విజయవాడ జంక్షన్కి అయితే. మనమైతే 7:34కి రావాలి. 7:52కి వచ్చాము. స్టిల్ 20 మినిట్స్ డిలేలో బాపట్ల స్టేషన్కి అయితే వచ్చాము. నెక్స్ట్ స్టేషన్ అయితే నిడబ్రోలు. నిడబ్రోలు తర్వాత తెనాలి జంక్షన్, తెనాలి జంక్షన్ తర్వాత విజయవాడ జంక్షన్. మన ట్రైన్ తెనాలి వచ్చింది. తెనాలి నుంచి స్టార్ట్ అయింది. తెనాలిలోకి ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వెళ్ళింది, 17250 అంట.
కృష్ణా కెనాల్ జంక్షన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఏదో ట్రైన్ కృష్ణా కెనాల్ జంక్షన్ స్లోగా అయితే వెళ్తుంది అటు సైడ్. అది వచ్చింది మళ్ళీ ఆపేసాడు. బ్రిడ్జ్ ఎంట్రన్స్లో ఆపేసాడు మళ్ళీ కృష్ణా బ్రిడ్జ్. ఎల్హెచ్బికి వచ్చేస్తూ ఉంది ఎంట్రైన్ ఇది. సరే పక్క టర్న్ ఇచ్చుకుంటే ఫుల్ మూన్. నైట్ 9కి విజయవాడ ట్రాఫిక్. ఎప్పుడు ఒకలాగా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ అయితే. ఆధారంగా విజయవాడ బస్ స్టాండ్. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. 9:35కి రావాలి, 9:10కి వచ్చింది. 25 నిమిషాలు ముందుగా అయితే విజయవాడ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.